ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ ఎస్బీఐఎన్ బ్యాంకు తర్వాత ఫిన్ నిఫ్టీని కూడా అనాలిసిస్ చేసి నేను మీకు ఈరోజు ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. వాటి యొక్క అనాలిసిస్ ఏ విధంగా ఉంది, వాటిలో మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేటువంటిది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది, ఈ రెండు స్టాక్స్ అనేటువంటి వెరీ ఫ్రంట్ లైన్ స్టాక్స్. అర్థమవుతుందా? ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం బై చేసేటువంటి స్టాక్స్, ఎక్కువ మంది అబ్జర్వ్ చేసేటువంటి స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్బీఐఎన్ బ్యాంకు. ఎక్కువ మంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ, లేకపోతే పొజిషనల్గా కానీ, స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ కానీ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి స్టాక్ ఏదైనా ఉందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్బీఐఎన్, ఈ రెండు బ్యాంకులు. తర్వాత ఫిన్ నిఫ్టీ అనేటువంటి దాన్ని కూడా నేను అనాలిసిస్ చేసి దాన్ని కూడా ఏ విధంగా దాని యొక్క పరిస్థితి ఏమిటని చెప్పి ట్రేడ్ చేసి ఏ విధంగా దాన్ని ట్రేడ్ చేయొచ్చు అన్న విషయాన్ని కూడా నేను డిస్కస్ చేసి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, డే టైం ఫ్రేమ్లో కానీ మనము ఈ స్టాక్ని కానీ అబ్జర్వ్ చేస్తే, డే టైం ఫ్రేమ్లో చూస్తే మాత్రం చూడండి, నేను ఒక ప్యాటర్న్ గీస్తాను, జోన్స్ గీస్తాను, బ్రేక్అవుట్స్ని కూడా అన్నీ కూడా నేను జాగ్రత్తగా చెప్తాను. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. వీటిని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో మీరు కానీ దీన్ని కానీ బాగా అబ్జర్వ్ చేసి యాడ్ చేసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్స్ అనేటువంటి వాటిని మీరు దీంట్లో బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అర్థమవుతుందా? చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని నేను అనాలిసిస్ చేసి చెప్తాను. చూడండి, ఒక జోన్ని కానీ మనం డ్రా చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఒక జోన్, ఒక పర్ఫెక్ట్గా ఒక జోన్లో ఉంది. అర్థమవుతుందా? తర్వాత ఒక ప్యాటర్న్ని చూస్తే మాత్రం సరే, ఈ జోన్ ఇక్కడి వరకు లాగుదాం. చూడండి, ఒక ప్యాటర్న్లో ఉంది ఇది. తర్వాత ఇక్కడ ఒక షోల్డర్ హెడ్ పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని అద్భుత రీతిగా అది ఫామ్ చేసి ఉంది. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి. గమనిస్తున్నారా? బాగా గమనిస్తున్నారా? బాగా గమనించండి, బాగా అబ్జర్వ్ చేయండి, అర్థం చేసుకోండి. చూడండి, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు అనేటువంటిది ఈ యొక్క ప్రైజ్ని చూడండి, ఇలా ఈ ప్రైజ్ని కానీ అంటే దాదాపుగా 1800 రూపాయల దాకా వచ్చినప్పుడు దాన్ని బై చేస్తే మీరు అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటారు. ఇది ఖచ్చితమైనటువంటి మాట. 1800 రూపాయలు కాదు, కానీ ఇంకా చూడండి, ఈ ప్రైజ్ ఎంత ఇంకా నియర్ బై ఈ జోన్ అయితే ఎప్పుడైతే క్రాస్ అవుట్ చేసిందో, బ్రేక్అవుట్ చేసిందో 1779 రూపాయల 89 పైసలకి మీరు దీన్ని బై చేయండి. రీట్రేస్మెంట్ జరిగేదాకా వెయిట్ చేయండి. అప్పుడు ఇది ఏమవుతుందంటే, చూడండి, డే టైంలో పెట్టినప్పుడు ఇది ఆల్ టైమ్ హై అనుకోండి, ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ కొట్టేస్తుంది. బ్రేక్అవుట్ కొట్టి మరలా కిందకు వచ్చి మరలా పైకి వెళ్ళిపోతుంది. సో ఇది బ్రేక్అవుట్ కొట్టే విధంగా ఉంది కనుక దీన్ని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అర్థమవుతుందా? తర్వాత ఎస్బీఐఎన్ బ్యాంక్ చూద్దాం. దాన్ని చూస్తే దాని పరిస్థితి కూడా అట్లాగే ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. డే టైం ఫ్రేమ్లో చూస్తే దాని పరిస్థితి కూడా అలాగే ఉంది. దాని విషయం ఏమైందంటే అది బ్రేక్అవుట్ అయిపోయింది. ఇక బ్రేక్అవుట్ అయిపోయి ఇదిగో ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గరకు వచ్చి ఇదిగో ఈ బ్రేక్అవుట్ని చూస్తే ఇది ఒక పర్ఫెక్ట్గా, అదేమో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది, ఇదేమో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది డే టైం ఫ్రేమ్లో. అర్థమవుతుందా? ఇదిగో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో పర్ఫెక్ట్గా ఉంది. దానికి తోడు బ్రేక్అవుట్ కూడా అయిపోయింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీకు బాగా అర్థం అవ్వాలని చెప్తున్నాను. మంత్లీలో దీన్ని చూద్దాం. దీని యొక్క ప్రైస్ ఏంది? అసలు ఇది ఆల్ టైమ్ హై బ్రేక్ కొట్టేసిందండి. అర్థమవుతుందండి? ఆల్ టైమ్ హై బ్రేక్ కొట్టింది. ఈ మంత్ మొత్తం కూడా అద్భుతంగా ఇది మంచి అప్ ట్రెండ్లో ఉంది కనుక దీన్ని మనము అసలుకి
ఆలోచించాల్సినటువంటి పనే లేదండి. ఇది ఆల్ టైమ్ హై కొట్టింది కనుక దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే 100% కూడా దీన్ని బై చేసుకొని పెట్టొచ్చు. ఇప్పుడు ఈ ప్రైస్ కానీ 657 దాని హై ఎంత 659.90 రూపాయలు. ఇది కానీ బ్రేక్అవుట్ చేసిందంటే ఈ స్టాక్ని ఆపడం ఎవరి తరం కాదు. అర్థమవుతుందా? ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. దానికి తోడు ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ కట్టింది. ఇక రీట్రేస్మెంట్ పేస్లో ఉంది. ఇది బీభత్సంగా 2024వ సంవత్సరంలో బీభత్సమైనటువంటి అప్ ట్రెండ్లోకి వెళ్ళిపోతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా అంతేను. దాన్ని నేను అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నాను కదా. ఇది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పైకి వెళ్ళిపోతుంది. ఎస్బీఐ బ్యాంకు కూడా పైకి బీభత్సంగా బ్రేక్అవుట్ కొట్టి వెళ్ళిపోయింది. అసలు బ్రేక్అవుట్ అయిపోయింది. ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఇంకా బ్రేక్అవుట్ కొట్టలేదు, కానీ ఈ ఫ్రంట్ లైన్ స్టాక్ అనేటువంటి ఎస్బీఐ స్టాక్ మాత్రం అది బ్రేక్అవుట్ చేసింది. ఈ బ్రేక్అవుట్ చేసింది కనుక దీన్ని మనం బై చేస్తే మనము దీంట్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకొని అద్భుతంగా మనము లాభాల్లో ఉండవచ్చును. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? తర్వాత మీరు దాన్ని నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్నేమో నేను చెప్పిన ప్రైస్ ఏంటది, ఏం చెప్పాను, 1779 రూపాయల ప్రైస్ దగ్గర దాన్ని మీరు కొనుక్కోండి. తర్వాత ఎస్బీఐ బ్యాంకును మాత్రం మీరు 660.45 రూపాయల దగ్గర మీరు కొనుక్కోండి. ఇవి ఫ్రంట్ లైన్ స్టాక్స్, ఎవర్ గ్రీన్ స్టాక్స్. చూడండి, ఎప్పటికీ ఇన్వెస్టర్స్ని కన్నీళ్లు పెట్టించేటువంటి స్టాక్స్ అయితే కాదు. దీన్ని నేను ఈ ప్రైస్ దగ్గర మీరు కొనమని చెప్పాను. మీ అదృష్టం, కొని మీరు దీని లాభాలు పొందుకోండి. కొని మీరు ఈ ప్రైస్ వచ్చేదాకా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అలర్ట్స్ పెట్టుకోండి. ఎప్పుడైతే దాన్ని కొడుతుందో దాన్ని ఇమీడియట్గా మీరు కొని అద్భుతమైన ప్రాఫిట్స్ అనేటువంటి వాటిని బుక్ చేసుకోండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? తర్వాత సిఎన్ఎక్స్ ఫిన్ సర్వీసెస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందరగా మీకు ఒక మంచి విషయాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. అది ఏమిటంటే చూడండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్ మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి మన ఆత్మీయులందరూ కూడా తెలియనటువంటి వాళ్ళు ట్రేడు చేయకుండా నా దగ్గరికి మీరు రండి. వన్ డేలోనే నేను మీకు ట్రైనింగ్ ఇచ్చేసి మీకు కావలసినటువంటి ఒక విధానం ఏ విధంగా అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇంట్రాడేలో డబ్బు సంపాదించాలి అనుకుంటారు. ఇంకా ఏమనుకుంటారంటే పొజిషనల్గా కూడా మనము ట్రేడింగ్ చేసి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించాలి అనేటువంటి కోరికతో ప్రజలందరూ ఉంటారు కనుక అటువంటి వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా అర్థం కాదు. ఈ మార్కెట్ అనేటువంటిది మలయాళం సినిమాకి వెళ్ళి తెలుగుడు వెళ్ళి మలయాళం సినిమాకి వెళ్ళినట్టే ఉంటుంది. ఎవరికి అర్థం కాదు, తలకాయ నొప్పి వస్తుంది, డబ్బులు పోగొట్టుకుంటారు, కొంతమంది సూసైడ్లు చేసుకుంటారు, నరక యాతన అనుభవిస్తూ ఉంటారు. అర్థమైందా? అటువంటి వాళ్ళ గురించి నేను దగ్గరుండి మీకు నేను ట్రేడింగ్ చేపిస్తాను. మీరు నాతో ఉండి ట్రేడ్ చేసుకోవాలనుకుంటారా? నా దగ్గరికి రండి. నాతో కలిసి మీకు నేను ట్రేడింగ్ చేయిస్తాను. నేను చెప్పిన స్టాక్స్ ఇంట్రాడేలో లేకపోతే పొజిషనల్గా కానీ కొనుక్కోండి. కొనుక్కోవడం ద్వారా మీరు ఒక 1 వీక్ వెయిట్ చేయడం ద్వారా మంచి క్యాపిటల్, 1 కోటి రూపాయలు కానీ 2 కోట్ల రూపాయల క్యాపిటల్ ఉంటే ఆ 2 కోట్లు 3 కోట్లు పెట్టి ట్రేడ్ అనేటువంటిది ఏ విధంగా చేయాలో దానికి పొజిషనల్గా మనము ట్రేడ్స్ కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ని కలుపుకొని మీ పోర్ట్ఫోలియోని సరిచేసేస్తాను. లేదనుకుంటారా ఇంట్రాడేలో నాకు డబ్బు కావాలి అనుకుంటే ఇంట్రాడేలో ఒక స్ట్రాటజీస్ చెప్పించి మీకు నేను దానికి సంబంధించిన స్కానర్స్ అని ఇప్పించి మిమ్మల్ని ఒక మంచి ట్రేడర్స్గా తయారు చేస్తారు. అర్థమవుతుందా? మీరు మంచి ఇన్వెస్టర్స్ కావాలన్నా, మంచి ఇంట్రాడే ట్రేడర్ కావాలన్నా, మంచి పొజిషనల్ ట్రేడర్ కావాలన్నా నా దగ్గరికి రండి. ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ని, వాట్సాప్ నెంబర్ని, ఈమెయిల్ అడ్రస్ని పెడుతున్నాను. దాన్ని మీరు చూసుకొని నా దగ్గరికి రండి. ఖచ్చితంగా మీరు నాకు ఎవరైతే ఫోన్ చేస్తారో వారికి నేను నా అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్పినప్పుడు నా దగ్గరికి రండి. ఖచ్చితంగా నేను మీకు నేర్పిస్తాను. ఉత్తినే డబ్బులు దీంట్లో పెట్టుకొని దీంట్లో మీరు డబ్బులు పోగొట్టుకోకండి.
డబ్బులు మీరు పోగొట్టుకొని తర్వాత ఏడవకండి. ఎంతోమంది సూసైడ్లు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి బాధలు పడకుండా ఉండాలంటే నా దగ్గరికి రండి. ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను. నేను మీకోసమే ఉన్నాను. నా వీడియోస్ అన్నీ కూడా మీకోసమే ఉన్నాయి కనుక ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తారో వాళ్ళందరూ నా దగ్గరికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సిఎన్ఎక్స్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలోకి వెళ్దాం. దీన్ని నేను డే టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తాను, చెప్తాను. చూడండి, ఇక్కడ ఈ స్టాక్ అనేది దాన్ని చూస్తే ఒక ట్రెండ్ లైన్ గీసాను. చూస్తూనే ఉన్నారు కదా, ట్రెండ్ లైన్ గీసాను. ఇది ఒక పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ చూస్తే ఇది కూడా ఒక పర్ఫెక్ట్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. ఇది కూడా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది కనుక చూడండి, ఇప్పుడు దీని యొక్క పరిస్థితి ఏంటి? ఇది ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఇదిగో ఇక్కడ ఒక లెవెల్ ఉంది. తర్వాత ఇక్కడ ఒక లెవెల్ ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ ఒక లెవెల్ ఉంది. తర్వాత ఇంకొక లెవెల్ ఏంటంటే ప్రైస్ రిజెక్ట్ అయినటువంటి లెవెల్. ప్రస్తుతానికి ఈ 2 లెవెల్ అనుకోండి ఈ డే టైం ఫ్రేమ్లో. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది ఈ ట్రెండ్ లైన్ని ఇప్పుడు మార్కెట్ ఏమవుతుందంటే, కొద్దిగా ఆగు, మళ్ళీ డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ఇప్పుడు ఇది ఫిబొనాకీ రిట్రేస్మెంట్ పెట్టి కూడా దీన్ని చెయ్యొచ్చు. దాన్ని ఎక్కడ ఉంది అది ఫిబొనాకీ. ఈ స్వింగ్ ఎక్కడైతే స్వింగ్ ఫామ్ అవుతుందో ఆ స్వింగ్ కాడ నుంచి ఫిబొనాకీ రిట్రేస్మెంట్ మనము గీసుకుంటాం. ఈ స్వింగ్ యొక్క హై దాకా పెట్టుకొని ఫిబొనాకీ రిట్రేస్మెంట్ పెట్టుకుంటాం. అర్థమవుతుందా? ఇది కలర్ మార్చుకుందామా? ఇదేం బాగలేదు కలర్. గ్రీన్ కలర్ పెట్టుకుందామా? వైట్ కలర్ అయితే ఇంకా బాగుంటుందేమో. అసలు రావట్లా. కనపడుతుంది. ఏ కలర్ అయితే బాగా కనపడుతుంది అది పెట్టుకుందాం. అది ఏ కలర్ పెట్టుకుందాం? అబ్బా, గ్రీన్ కలర్ అసలు బాగలేదు. బ్లాక్ కలర్ పెట్టుకుందాం. బ్లాక్ కలర్ కూడా బాగానే ఉంది. గ్రీన్ కలర్ పెట్టుకుందాం. గ్రీనే బాగుందండి. బ్లాక్ సరే. ఇప్పుడు దాని గురించి కాదు, కలర్ ఇంపార్టెంట్ కాదు, మనకి ఈ ప్రైస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఎక్కడికి వచ్చి ఆగింది? 0.3%. యాక్చువల్గా ఫిబొనాకీ రిట్రేస్మెంట్లో 50% కొట్టుద్ది, కిందకు వస్తుంది 50%. ఇక్కడ కానించి 50% అంటే 0.5 ఏడు దాకా వస్తుంది లెక్క. ఏడు దాకా వచ్చి మళ్ళీ ఏడు దాకా పోద్ది. అర్థమైందా? ఇదిగో దీన్ని కూడా కొట్టేద్దాం, ఫిబొనాకీ రిట్రేస్మెంట్ తీసేద్దాం. ఓకేనా? 50% ఏడు దాకా వచ్చింది. ఇది ఏడు దాకా 50%. ఇది కూడా ఇదేమో 50% లాగా కనపడుతుంది ఇక్కడ దాని ఫిబొనాకీ రిట్రేస్మెంట్లో. ఓకేనా? దీని పరిస్థితి చూస్తే ఒకవేళ మార్కెట్ అనేటువంటి దాన్ని కిందకు వచ్చే ఉద్దేశం ఉందనుకోండి, ఏడు దాకా మార్కెట్ వస్తుంది. ఏడు దాకా మార్కెట్ వచ్చి ఇలా 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 కొట్టుకొని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 2 అంతే ఇలా మరలా పైకి పోతుంది. అర్థమవుతుందా? లేదనుకుంటే ఒకవేళ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి మార్కెట్ విపరీతంగా పైకి పోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇదిగో ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో అది బీభత్సంగా పైకి వెళ్ళిపోతుంది. ఇక ఆల్ టైమ్ హై కొట్టుకుంటా రైలు మాదిరిగా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఇది నిఫ్టీ కూడా అంతే. డే టైం ఫ్రేమ్లో అది దాని అనాలిసిస్ చేస్తే ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని 15 minutes టైం ఫ్రేమ్లో పెడితే ఇప్పుడు చూస్తే దీన్ని ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసి పర్ఫెక్ట్గా దాన్ని బ్రేక్అవుట్ కొట్టింది. ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఉంది కదా, అది బ్రేక్అవుట్ కొట్టేసింది. బ్రేక్అవుట్ కొట్టి మళ్ళీ సపోర్ట్, మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరకు, ఇక బ్రేక్అవుట్ కొట్టింది కదా, మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటంటే మరలా కూడా ఇదిగో ఈ జోన్ ఇట కొద్దిగా లాగామనుకోండి, దీని లోపలికి వెళ్ళిపోయి, అర్థమైందా? దీని లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఏడ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. బ్రేక్అవుట్ కొట్టిందంటే మళ్ళీ వెళ్ళిపోద్ది. బ్రేక్అవుట్ కొట్టకుండా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ కిందకు వచ్చి డబుల్ బాటమ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చే అవకాశం కూడా ఉంది. నా యొక్క ఛానల్ మీరు వీక్షిస్తూ ఉండండి. అది ఏ విధంగా ట్రేడ్ అవుతుందనే విషయం నేను అప్డేట్స్ పెడుతూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. బెల్ సింబల్ కొడితేనే లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. మన ఛానల్లో దేనికి సంబంధించింది లేటెస్ట్ అప్డేట్కి సంబంధించింది. మీరు బెల్ సింబల్ మీద కొట్టిందనుకో, నేను పెట్టేటువంటి లేటెస్ట్ అప్డేట్ రాకపోయిననుకో మీరు మాత్రం ఏం చేసేది ఏం లేదు ఆడ. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, నేనేమో కొత్త వాళ్ళకి సహాయం చేయాలని నేను వీడియోస్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరన్నా సరే, కొద్దిగా మార్కెట్లో తెలవనటువంటి వాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరికి రండి, ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. ఇప్పుడు ఈ ఫిన్ నిఫ్టీకి చూస్తే లెవెల్స్ గీస్తాను. ఆ లెవెల్స్ గీస్తే ఆ లెవెల్స్ ప్రకారంగా మీరు ట్రేడ్ చేసుకోండి. అర్థమవుతుందా? ఇదిగో లెవెల్, ఇదిగో లెవెల్, ఇదేమో ఇది సపోర్ట్ లెవెల్. ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇది ఒక లెవెల్గా ఉంది. ఇప్పుడు కింద ఉండడానికి గ్రీన్ కలర్ పెడదాం, సపోర్ట్కి బాగుండదు మళ్ళీ, అందుకని గ్రీన్ కలర్ పెడదాం. ఇప్పుడు ఈ ప్రైస్ లెవెల్ని నోట్ చేద్దాం. ఇదిగో ఇది ఒక లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్స్ అవన్నీ కూడా. ఇదేమో సపోర్ట్ లెవెల్. ఇదిగో ఈ లెవెల్స్ని ఎందుకు గీస్తున్నాను తెలుసా మీకు? తెలుసా అండి? ఈ లెవెల్స్ ఎందుకు గీస్తాను తెలుసా? ఇదిగో ఈ లెవెల్ని బ్రేక్అవుట్, ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందంటే ఈ లెవెల్కి వస్తుందని అర్థం. అర్థమైందా? ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందంటే మరలా అక్కడికి పోయి మళ్ళీ ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసిందంటే మళ్ళీ పైకి పోయి కిందకు వస్తుంది. అట్టా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ కిందకి వస్తుందని అర్థం. అర్థమవుతుందా? ఈ ఫిన్ నిఫ్టీని తెలియని వాళ్ళు, ఫిన్ నిఫ్టీ నేనైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాను, రేపు ఇంట్రాడే స్టాక్స్ చేస్తున్నాను. వాటిలో దీన్ని నేను ఫిన్ నిఫ్టీ చెప్పట్లేదు. ఫిన్ నిఫ్టీని సపరేట్గా అనాలిసిస్ చేసి ఇక నుంచే చెప్తాను. ఎందుకంటే కొంతమంది ఫిన్ నిఫ్టీ గురించి కూడా అడుగుతున్నారు కనుక ఫిన్ నిఫ్టీ లెవెల్స్ ఇవి, వీటి పరిస్థితి. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ బ్యాంక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్కి మాకు చెప్పమని చెప్పేసి కొంతమంది అడిగారు కాబట్టి వాటి యొక్క పరిస్థితి విధానం అది. అర్థమవుతుందా? దాన్ని మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకొని మీరు కూడా మంచి లాభాలు సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మళ్ళీ ఇంకోసారి చెప్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు దాని రేట్లు చెప్పాను. ఆ రేట్లు క్రాస్ చేసినాయి అంటే మీరు డబ్బులు సంపాదించుకుంటారు. ఆ రేట్స్ని మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ట్రేడ్ చేయండి. అర్థమైందా? ఇదిగో ఈ రేట్ మనసులో పెట్టుకొని ట్రేడ్ చేయండి. అర్థమవుతుంది? ఈ లెవెల్, ఈ జోన్ని బ్రేక్అవుట్ చేసిన వెంటనే కూడా మంచి లాభాలు వస్తాయి. ఫ్రెండ్స్, ఎవరైనా సరే మనకి కాల్ చేయండి. డిస్క్రిప్షన్ నెంబర్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.